సంగమేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానంతరం ఈ ఆలయం ఏటా సుమారు 8 నెలలపాట నీటిలోనే ఉండి కేవలం వేసవికాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం 7 నదుల కృష్ణ, భవనాసి, వేణి, తుంగ, భద్ర, భీమరతి మరియు మలపహరిణి కలయిక వద్ద ఉంది. అందుకే దీనికి సంగమేశ్వరం అని పేరు వచ్చింది. పౌరాణిక నేపథ్యం. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ చరిత్ర 5000 ఏళ్ల క్రితం నాటి పాండవుల కాలానికి చెందుతుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. 7 నదులు కలిసే ఈ పవిత్ర ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ధర్మరాజు నిర్ణయించుకున్నాడు. కాశీ నుండి లింగాన్ని తీసుకురావడానికి భీముడు వెళ్లాడు. అయితే ప్రతిష్ఠా సమయం ముహూర్తం మించిపోతుండటంతో భీముడు ఇంకా తిరిగి రాకపోవడంతో ధర్మరాజు ఒక వేప మొద్దును శివలింగంగా చెక్కి అక్కడ ప్రతిష్ఠించాడు. భీముడు కాశీ నుండి లింగంతో తిరిగి వచ్చేసరికి అప్పటికే ప్రతిష్ఠ జరిగిపోవడంతో నిరాశ చెందుతాడు. అతనిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించారు. దానినిప్పటికీ భీమలింగం అని పిలుస్తారు. మధ్యయుగ చరిత్ర. ప్రస్తుతం మనం చూస్తున్న రాతి నిర్మాణాన్ని సాసి 740లో బాదామి చాళుక్య రాజైన 2వ పులకేసి నిర్మించారు. వాస్తుశిల్పం. ఇది నాగర శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని 12 భారీ స్తంభాలు విష్ణువు, బ్రహ్మ మరియు గణేశుని అద్భుత శిల్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. శ్రీశైలద్వారం. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి వాయువ్య ద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే పాపక్షయము, ఆయురారోగ్యాలు, సంతానప్రాప్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. కేవలం మార్చి నుండి జూన్ మధ్య మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ మహాశివలింగాన్ని దర్శించుకోవడం ఒక జన్మ సుకృతం.